ఈ మధ్యకాలంలోనే వన్ ఆఫ్ ద వర్స్ట్ వీక్ అనుకోవచ్చు అనమాట. గత వారం ట్రేడింగ్ గురువారం శుక్రవారం నాడు వచ్చిన సెల్ ఆఫ్ తోటి అనమాట. దాదాపు బీఎస్సీ సెన్సెక్స్ కానీ ఎన్ఎస్సి నిఫ్టీ కానీ 647 పాయింట్లు బీఎస్సీ సెన్సెక్స్ అండ్ 187 పాయింట్లు ఎన్ఎస్సి నిఫ్టీ కూడా పతనం అవటం చూసాం గత వారం. ఎఫ్ఐఎస్ కూడా లార్జ్ సెల్లింగ్ అబ్జర్వ్ చేసాం. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనట్టు అనమాట. గురువారం శుక్రవారం కలిపి దాదాపు 2600 కోట్ల దాకా అమ్మకాలు జరిపారు. అయితే ఈ షార్ట్ టర్మ్కా లేకపోతే మనీ విత్డ్రావల్ అనేది అనమాట నెక్స్ట్ వీకే మనకు క్లియర్గా ఎవిడెన్స్ ఉంటుంది. ఓవరాల్గా మాత్రం రీసెంట్ హైస్ ఏదైతే ఆల్ టైమ్ హైస్ వచ్చినాయో ఈ టచ్ అవటం కొంచెం డిఫికల్ట్గానే ఉంటుందన్నమాట మార్కెట్కి. ఎందుకంటే ఇక్కడి నుంచి పెరిగేటప్పుడు ఎవ్రీ 50-60 పాయింట్స్ ఎన్ఎస్సి నిఫ్టీలోనూ రెసిస్టెన్స్ వస్తుంది, 200 to 250 పాయింట్స్ బీఎస్సీ సెన్సెక్స్లోనూ రెసిస్టెన్స్ వస్తుంది. కాబట్టి అన్లెస్ మ్యాక్రో ఫ్యాక్టర్స్ కొన్ని చేంజ్ అయితే కనుక క్లియర్లీ అప్పటి వరకు మార్కెట్స్ ఈ వీక్నెస్ డిస్ప్లే చేయొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాం. అయితే వచ్చే వారం చాలా కీలకమైన వారం కూడా, ఎందుకంటే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది ఆగస్ట్ 5th నాడు అనమాట. అయితే పాలసీలో మేజర్ చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, స్టేటస్ కో మెయింటైన్ చేస్తారని అనుకుంటున్నాం. అయితే రీసెంట్లీ స్పెసిఫిక్ వెజిటబుల్స్ ప్రైజెస్ పెరిగినా కూడా ఇన్ఫ్లేషన్ మోడరేట్ అవటంతో ఏమన్నా ఇంట్రెస్ట్ రేట్ కట్టిస్తారా అని కొంచెం ఆశలు అయితే ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడున్న కరెంట్ ఎకనామిక్ ఎన్వైర్న్మెంట్లో మాత్రం ఆ రేట్ కట్ వస్తుంది అనేది మాత్రం కొంచెం డౌట్ఫుల్లే. ఇండెక్స్ని అబ్జర్వ్ చేస్తే మాత్రం బీఎస్సీ సెన్సెక్స్ మాత్రం క్లియర్లీ 25,500 కిందకనమాట టెక్నికల్లీ కింద క్లోజ్ అవటం మాత్రం డెఫినెట్లీ వీక్ సైన్ అని చెప్పేసి మనం అనుకోవాలి. కాబట్టి 25,500 కింద కంటిన్యూస్గా ట్రేడ్ అవుతూ ఉంటే మేబీ 250 దగ్గర 25,250 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కూడా బ్రీచ్ అయితే 25,000 టెస్ట్ చేసే లెవెల్ కూడా మనం రూల్ అవుట్ చేయలేం. ఎన్ఎస్సి నిఫ్టీకి వస్తే కూడా 7600 లెవెల్కి క్లోజ్ అయిందనమాట. కాబట్టి ఇక్కడి నుంచి 100 పాయింట్స్ ఎవ్రీ 100 పాయింట్స్కి అనమాట నిఫ్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుంది. కాబట్టి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమంటాను. 75 లెవెల్ అంటూ బ్రీచ్ అయితే ఆల్ ది వే 7440 7460 వరకు వెళ్ళే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేం. ఆన్ అప్ సైడ్ మాత్రం క్లియర్లీ ఎవ్రీ 250 పాయింట్స్ సెన్సెక్స్కి ఎవ్రీ 50-60 పాయింట్స్కి అనమాట నిఫ్టీకి మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ట్రేడ్ చేయమంటాం. హై బీటా స్టాక్స్ ఈ టైం అప్పుడు ఈ తరుణంలో అవాయిడ్ చేయటం కూడా అడ్వైజబుల్. కాస్త సేఫర్ స్టాక్స్ లైక్ ఫార్మా కానీ ఎఫ్ఎంసీజీ కానీ ఆర్ రూపాయి వీక్నెస్ డిస్ప్లే చేస్తుంది కాబట్టి ఐటీ స్టాక్స్కి కానీ స్టిక్ అవటం కొంచెం బెటర్. సెక్టార్స్ వైజ్గా చూస్తే గత వారం అన్ని సెక్టార్స్ నష్టపోయినాయి అనమాట ఎక్సెప్ట్ ఫార్మాలో మంచి ఫలితాలు రావడంతో ఇటు రెడ్డి కానీ లూపిన్ కానీ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా ఫర్మ్గా ఉండటం మనం అబ్జర్వ్ చేసామన్నమాట. కాబట్టి ఓవరాల్గా డిఫెన్సివ్స్లోనే నెక్స్ట్ వీక్ కూడా ఎక్కువ యాక్షన్ ఉండొచ్చు. టెక్నికల్లీ కొన్ని స్టాక్స్ బై ఆన్ డిక్లైన్ సజెస్ట్ చేస్తున్నాం. ఆ స్టాక్స్ లూపిన్, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజుకి, ఐసిఐసిఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, డాబర్ ఇండియా, భారత్ ఫోర్జ్, హ్యావెల్స్, హెచ్పిసిఎల్. కొన్ని స్టాక్స్ వీక్నెస్ డిస్ప్లే చేస్తున్నాయి, వాటిని హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయొచ్చు అని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాం. హెచ్సిఎల్ టెక్, M&M, టాటా పవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, ఎల్ఎన్టీ, ఐడిఎఫ్సి, హెచ్డిఐఎల్. ఫ్రైడే నాడు యాక్షన్ చూస్తూ ఉంటే జిఎంఆర్ ఇన్ఫ్రాలో తిరిగి రీన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి తిరిగి స్టాక్ 35-36 లెవెల్స్ టచ్ అయినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. స్పెసిఫిక్ స్టాక్స్కి వస్తే కనుక ఒక స్మాల్ క్యాప్ స్టాక్ రికమెండ్ చేస్తున్నాం. పాండి ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనమాట. ఈ కంపెనీ ఎక్కువగా బేస్ మెటల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలాయిస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ ప్లాస్టిక్ ఎడిటివ్స్లో ఉందన్నమాట. అయితే రీసెంట్లీ న్యూ యూనిట్ కూడా అనమాట కమిషన్ చేశారు. అండ్ రీసెంట్ ఫర్మ్ ట్రెండ్స్ బేస్ మెటల్స్లో ఏవైతే కనిపిస్తున్నాయో ఎస్పెషల్లీ అనమాట దాని డౌన్ స్ట్రీమ్ కెమికల్స్ లైక్ ఆక్సైడ్స్ అనమాట, జింక్ ఆక్సైడ్ కానీ, లెడ్ మోనాక్సైడ్ కానీ, లిథార్జీ రెడ్ లెడ్ కానీ ఇలాంటి వాటిలోనమాట ప్రైస్ ట్రెండ్స్ బాగున్నాయి. కాబట్టి కంపెనీ ఏదైతే ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుందో అది నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ కూడా కంటిన్యూ చేస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నాం. డెఫినెట్లీ బై ఆన్ డిక్లైన్స్. ఈవెన్ షార్ట్ టర్మ్ టార్గెట్ కెన్ బి 60-65 అండ్ మీడియం టర్మ్ టార్గెట్ కెన్ బి 100 రూపీస్. రెండో స్టాక్ నేను రికమెండ్ చేస్తుంది థామస్ కుక్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఇండియాస్ లార్జెస్ట్ అనుకోవచ్చు మనం లిటరల్లీ. ఇటు ఫారెక్స్ సర్వీసెస్, ట్రావెల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీ. రిజల్ట్స్ కూడా అనమాట క్లియర్లీ టర్న్ అరౌండ్ ఇండికేట్ చేస్తున్నాయి కంపెనీలో. అండ్ యూజువల్లీ ఎప్పుడైతే ఎకానమీ రివైవల్ అంటూ వస్తుందో ఫస్ట్ సర్వీస్ ఇండస్ట్రీని గ్రో అవటం మొదలవుతుందన్నమాట. దానికి ఇండికేషన్ థామస్ కుక్లో ప్రైస్ ట్రెండ్ కూడా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. బై ఆన్ డిక్లైన్స్ థామస్ కుక్ అని అంటాను. స్టాక్ కెన్ ఈజీలీ గివ్ 60-70% రిటర్న్స్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అనమాట. కాబట్టి 225-240 ప్రైస్ టార్గెట్ పెట్టుకుని ఎవ్రీ డిక్లైన్లో ఈ స్టాక్ని కూడా బై చేయమని చెప్పేసి స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాం.